వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు నిన్న పెట్టిరు. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి విషయం పెట్టిరు పార్లమెంట్లో. వక్ఫ్ జేపీసీ నివేదిక. నిజానికి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దేశంలో చాలా స్పష్టంగా 75 సంవత్సరాలుగా హిందువుల సాంప్రదాయాలు వీటన్నిటిపైన వివక్ష ఉన్నది. లౌకికవాదం పేరు మీద ముఖ్యంగా ఎమర్జెన్సీ వచ్చినప్పటి నుంచి ఈ 50 ఏళ్లలో లౌకికవాదం అనేటువంటి పేరు మీద హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుపుతూ హిందువులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సాంప్రదాయాలని చరిత్రను ఇష్టానుసారంగా హేళన చేస్తూ మత మార్పులను చేస్తూ హిందువులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారటువంటిది జనంలో బాగా ఉన్నది, హిందూ ప్రజల్లో బాగా తీవ్రంగా ఉన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అనేటువంటి పేరే అసలు భారతదేశంలో వక్ఫ్ బోర్డే ఉండకూడదు, వక్ఫ్ బోర్డునే తొలగించాలి. వక్ఫ్ బోర్డు అనేటువంటిదే ఈ ఔరంగజేబు మనస్తత్వము, పిచ్చి తుగ్లక్ మనస్తత్వము, ఈ దేశాన్ని దోచుకుపోవాలనుకున్నటువంటి మొఘలాయులకు సంబంధించినటువంటి మనస్తత్వం వల్ల వక్ఫ్ బోర్డు వచ్చింది. మరి వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు నుంచి ఎందుకు స్వాతంత్రం రాలేదు ఈ దేశంలో? ఇంకో అది 1947లో దేశ విభజన నుంచి ఇప్పటిదాకా మెజారిటీ హిందువులే బాధితులు. భారతదేశంలో మెజారిటీ హిందువులు మాత్రమే బాధితులు. హిందువులకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతూనేమో వాడు మతతత్వవాది అంటాడు, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడితే వాడు గొప్ప నికార్సు అయినటువంటి గొప్ప దేశభక్తుడు అనేటువంటి విధంగా, వాడు లౌకికవాది అయినటువంటి విధంగా, వాళ్ళ మతం గురించి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడితేనేమో వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడి వాళ్ళ కష్టాల కోసం పోరాటం చేసిన యోధుడు అంటాడు. హిందువుల గురించి మాట్లాడితే వీడు మతతత్వవాది అంటాడు. ఇది దేశంలో జరిగినటువంటి కుట్ర, జరుగుతున్నటువంటి కుట్ర, జరగబోతున్నటువంటి కుట్ర. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క మనస్తత్వాలని, అన్ని పార్టీల యొక్క విధానాన్ని ఎండగట్టింది. హిందువులకు అనుకూలం వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకించినటువంటి వాళ్ళు అందులో అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది చేయాలి, దానికి సవరణలు కావాలన్న తెలుగుదేశం జేడీయూతో సహా ఎవరైనా సరే వక్ఫ్ బోర్డు ఉండాలన్నటువంటి వాళ్ళు వక్ఫ్ బోర్డుకు సంబంధించి బిల్లు అమెండ్మెంట్లో అనేక సవరణలు చెప్పినటువంటి అన్ని పార్టీలు కూడా హిందువులకు వ్యతిరేకమే. తెలుగుదేశంతో సహా మళ్ళా ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లులో ఫలానా సవరణ చేయాలని చెప్పినటువంటి, నిజానికి ఎవడైతే వక్ఫ్ బోర్డు కూడా అవసరం లేదు రద్దు చేయాలన్నాడో వాడు మాత్రమే నికార్స్ అయినటువంటి జాతీయవాది, దేశ భద్రత కోరుకున్నటువంటి వ్యక్తి. వక్ఫ్ బోర్డు ఉండాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దేశ భక్తులు కాదు, దేశ భద్రతకు వాళ్ళు వ్యతిరేకులు మాత్రమే. వాళ్ళు మొఘలాయులను సమర్థించే వాళ్ళు, వాళ్ళు ఔరంగజేబును సమర్థించేటువంటి వాళ్ళు, వాళ్ళు ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి ఇన్వేడర్స్ని వాళ్ళను సమర్థించేటువంటి వాళ్ళు మాత్రమే. ఇది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ చాలా స్పష్టంగా, ప్రభుత్వము చాలా స్పష్టంగా ప్రజలకు ఎండగట్టింది, ప్రజలకు చెప్పింది ఈ విషయం. ఏది వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఏ పార్టీ వాళ్ళ కాంగ్రెస్తో సహా బీజేపీ అయినా సరే ఎవరైనా సరే ఇవాళ ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి వాళ్ళు, సవరణలు చేసినటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వము, రాజకీయ విధానాన్ని ప్రజల ముందు చెప్పి ఇవాళ ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు, ఎప్పుడో పివి నరసింహారావు ఇచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల యొక్క ప్రభావం ఇప్పటికీ పడుతున్నట్టుగా ఈ నివేదిక యొక్క ప్రభావం రాజకీయంగా ప్రతిసారి పడుతూనే ఉంటుంది. ఒకప్పుడు హిందువులను వ్యతిరేకించడమే గొప్ప దేశభక్తి లౌకికవాదంగా నిర్ధారించబడినటువంటిది ఇవాళ దేశంలో హిందువుల పక్షాన కొట్లాడకపోతే హిందువులు వ్యతిరేకిస్తున్నారని ఆఖరికి కమ్యూనిస్టులు కూడా పాపం చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారిని పరామర్శించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేవాదాయ శాఖ పెట్టి దేవుళ్లను దేవాలయాలని సర్వనాశనం చేసి లౌకిక వ్యవస్థ పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులను తొలగించవద్దు, అది లౌకికవాదానికి దెబ్బ అని చెప్పేటువంటి దుస్థితికి దిగజారిపోయింది. అంటే వాడికి ఆ దేవుడి మీద భక్తి ఉండదు, కానీ వాడు అందులో ఉద్యోగం చేస్తాడు. వాడు ఆ దేవుడిని వ్యతిరేకించేటువంటి మతంలో ఉంటాడు, అయినా వాడికి ఆ దేవాలయంలో ఉండాలి. కానీ వక్ఫ్ బోర్డులో మాత్రం కేవలం వాళ్ళు మాత్రమే ఉండాలి అనేటువంటిది. ఇగో ఇది దేశంలో జరుగుతున్నటువంటి మాట. వక్ఫ్ బోర్డులోనేమో కేవలం వాళ్ళు మాత్రమే ఉండాలి, అందులో కూడా ఆ సున్నీలు, షియాలు, ఈ అహ్మదీయులు అందరూ ఉండకూడదట, కేవలం ఒక్క వర్గానికి సంబంధించినటువంటి ముస్లిమ్స్ మాత్రమే ఉండాలనేటువంటి విధంగా చేసినటువంటి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ మిగిలినటువంటి అందరూ కూడా ముస్లింలు ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళు అందులో ఉండాలి, హిందువులు కూడా ఉండాలనేటువంటి నిజమైన లౌకికత్వం అదే కదా.
నిజమైన లౌకికత్వం అంటే అదే కదా. ఈ దేశం మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే, తిరుపతి ఉంది, 1000 ఏండ్లు 2000 ఏండ్లు 3000 ఏండ్ల నుంచి ఉన్నటువంటి గుళ్ళు దేవాలయాలు పవిత్రంగా ఉంటాయి కదా, దాని పక్కనే లౌకికవాదం పేరుతోటి ఇతర మతాలకు సంబంధించినటువంటి ఆ ప్రార్థనా స్థలాలను నిర్మించడం అనేటువంటి కుట్ర సాగింది. ఇది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో హిందువులపైన జరిగినటువంటి దాడి. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని లెక్క పెట్టుకుంటే వందలు కోకొల్లలు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం అన్ని పార్టీల యొక్క విధానాలు ఏంటి, హిందువులను వ్యతిరేకించేటువంటి పార్టీలు ఏంటని బరాబర్ పార్లమెంట్ సాక్షిగా ప్రజల్లో నగ్నంగా అన్ని పార్టీల యొక్క విధానాలని, ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టగలిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు చూసిరా, అది కూడా బయటకు వస్తుంది. ఇవాళ రేపు పొద్దున ఆంధ్రాలో అది కూడా జరుగుతుంది, రేపు పొద్దుగాల అది కూడా పోతుంది.